పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి. మహాత్మా గాంధీ ఇలా అన్నారు, భారతదేశ ఆత్మ గ్రామాలలో ఉంటుంది అని. గౌరవనీయ ఉప ముఖ్యమంత్రి శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారి సమర్థ నాయకత్వంలో స్థానిక స్వపరిపాలన నిజమైన స్ఫూర్తితో ప్రోత్సహించడం ద్వారా పంచాయతీరాజ్ వ్యవస్థకు పూర్వవైభవం తీసుకురావడానికి ఇప్పటికే మా ప్రభుత్వం చాలా కార్యక్రమాలు చేపట్టింది. ప్రణాళికా ప్రక్రియలో భాగంగా అన్ని గ్రామ పంచాయతీల క్రియాశీలక భాగస్వామ్యంతో ఉపాధి హామీ పథకం ఆమోదం కోసం ఆగస్టు 23న ఒకే రోజులో 13,326 గ్రామాలలో పంచాయతీలలో ప్రత్యేక గ్రామ సభలు నిర్వహించడం అనేది ఒక ప్రపంచ రికార్డు. మన రాష్ట్రంలోని అన్ని గ్రామాలలో సిమెంట్ రహదారులను ప్రారంభించడంతో కార్యాచరణ ప్రణాళిక అమలు ప్రారంభమైంది. స్వాతంత్ర దినోత్సవం మరియు గణతంత్ర దినోత్సవాల నిర్వహణ ఖర్చుల క్రితం చిన్న పంచాయతీలకు 100 రూపాయల నుండి 10,000 రూపాయలకు, పెద్ద పంచాయతీలకు 250 రూపాయల నుండి 25,000 రూపాయలకు పెంచి సర్పంచుల ఆత్మగౌరవాన్ని పునరుద్ధరించడం జరిగింది. స్వర్ణ పంచాయతీల కార్యక్రమం కింద పంచాయతీల అభివృద్ధికి ప్రభుత్వం దార్శనిక ప్రణాళికను చేపట్టింది. 2024 మార్చి నుండి పంచాయతీరాజ్ సంస్థలకు రావాల్సిన 15వ ఆర్థిక సంఘం నిధులను 998 కోట్ల రూపాయలను ప్రభుత్వం 24 ఆగస్టు నెలలో విడుదల చేయడం జరిగింది. గ్రామీణ పేదలకు సుస్థిర జీవనోపాధిని అందించడానికి మరియు గ్రామీణ ప్రాంతాలలో మన్నికైన ఆస్తులు సృష్టించడానికి మా ప్రభుత్వం మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద 16 శాఖల సమన్వయంతో వివిధ వినూత్న కార్యక్రమాలని అమలు చేస్తోంది. 2024-25 సంవత్సరంలో ఇప్పటి వరకు 1.2 మిలియన్లకు పైగా కుటుంబాలకు 100 రోజుల వేతన పరిధిని ఉపాధిని పొందాయి. ఉద్యానవనం, సేద్యపు కుంటలు, పశు సంవర్ధక ఆవాసాలు వంటి ప్రాజెక్టులతో పాటు పైకప్పు నీటి సంరక్షణ, ఇంకుడు గుంతలు, చెక్ డ్యాంలతో పాటు సహజ వనరుల నిర్వహణ ప్రాజెక్టులు చేపట్టడం జరిగింది. గ్రామీణ ప్రాంతాలలో ప్రతి పేద కుటుంబాన్ని పేదరికం నుండి బయటపడేట్లు చేసేందుకు మా ప్రభుత్వం కట్టుబడి ఉంది. ప్రధానమంత్రి ఉపాధి కల్పన కార్యక్రమం, ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార సంస్థల అధికారీకరణ, ప్రధానమంత్రి స్వనిధి పథకం మరియు ప్రధానమంత్రి విశ్వకర్మ వంటి వివిధ కేంద్ర ప్రభుత్వ రాయితీ పథకాలతో అనుసంధానం చేయడం ద్వారా స్వయం సహాయక బృంద సభ్యుల జీవనోపాధికి మా ప్రభుత్వం కార్యక్రమాల మద్దతును ఇస్తున్నాయి. ఈ వినూత్న కార్యక్రమాల అమలు ద్వారా స్వయం సహాయక బృంద సభ్యులు ఆదాయాన్ని పెంచడంతో పాటు అనధికార ఉపాధి అవకాశాలను పెంచడం కూడా మా ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. అదనంగా ఓపెన్ నెట్వర్క్ డిజిటల్ కామర్స్ను ప్రోత్సహించడం ద్వారా మా ప్రభుత్వం స్వయం సహాయక బృంద మహిళలకు వారి వ్యాపారాలను విస్తరించుకోవడానికి వీలు కల్పిస్తోంది. వారి ఉత్పత్తులను మార్కెట్లకు చేర్చడానికి విస్తృతంగా అవకాశాలను కల్పిస్తూ మరియు వారి అమ్మకాల సామర్థ్యాన్ని మెరుగుపరచడంలో ఇది వారికి ఉపయోగపడుతుంది. ఈ వ్యూహాత్మక విధానంలో ఆర్థిక సహాయం, నైపుణ్యాభివృద్ధి మరియు డిజిటల్ అవుట్రీచ్ల మిళితం అవడం వలన స్వయం సహాయక బృంద సభ్యులు స్థిరమైన ఆదాయాభివృద్ధిని పెంచుకోగలుగుతారు. ఆంధ్రప్రదేశ్ గ్రామీణ రహదారుల అనుసంధాన ప్రాజెక్టు ద్వారా 1,574 పనులను పూర్తి చేయడం జరిగింది. ఈ ప్రాజెక్టు 2,134 ఆవాసాలను 2,855 కిలోమీటర్ల రహదారులతో కలుపుతుంది. అదనంగా 164 రహదారులు మరియు వంతెనల ప్రాజెక్టులు కూడా కొనసాగుతున్నాయి. 2024 ఆర్థిక సంవత్సరానికి గాను పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖకు 16,739 కోట్ల రూపాయల కేటాయింపును ప్రతిపాదిస్తున్నాను. పట్టణాభివృద్ధి. గత ప్రభుత్వ హయాంలో పట్టణ ప్రాంతాలు తీవ్ర నిర్లక్ష్యానికి గురయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా పురపాలక సంఘాలలో పారిశుద్ధ్యం లోపించింది మరియు వ్యర్థాల నిర్వహణ లోపం వలన టన్నుల కొద్దీ వ్యర్థాలు మరియు పూడిక పేరుకుపోయాయి. మా ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా సుస్థిర పట్టణాభివృద్ధికి కట్టుబడి ఉంది. విశాఖపట్నం, కాకినాడ, విజయవాడ, గుంటూరు, తిరుపతి, కర్నూలు తదితర ప్రధాన నగరాలను అభివృద్ధి చేయనున్నాం. 50,000 నుంచి 99,999 మంది జనాభా ఉన్ని 2వ తరగతి పట్టణాలకు భౌగోళిక సమాచారక వ్యవస్థ GIS ఆధారిత బృహత్తర ప్రణాళికలను రూపకల్పనకు శ్రీకారం చుట్టడం జరిగింది.
అమృత్ 2 కింద జలవనరుల పునరుద్ధరణ, మురుగునీటిని శుద్ధి చేసి తిరిగి వినియోగించుకోవడం, వర్షపు నీటి సంరక్షణతో పాటు ప్రజలందరికీ సురక్షిత నీటిని సరఫరా చేయాలని మా ప్రభుత్వం భావిస్తోంది. అన్ని పట్టణ ప్రాంతాలలో పట్టణ మౌలిక సదుపాయాలు మరియు అత్యవసర సేవలకు సేవాస్థాయి ప్రమాణాలను సాధించడానికి ప్రణాళికలు రూపొందించబడ్డాయి. 5 ఏళ్లుగా కనుమరుగైన రాష్ట్ర కళల రాజధాని అమరావతి నేడు రూపుదిద్దుకుంటోంది. ప్రపంచ స్థాయిలోనే అత్యుత్తమ మౌలిక సదుపాయాలు, పెట్టుబడులు మరియు ఉద్యోగాలకు ప్రపంచ స్థాయి గమ్యస్థానంగా అమరావతి మారబోతోంది. అత్యంత నివాసయోగ్యమైన, సమర్థవంతమైన మరియు సుస్థిరమైన హరిత నగరంగా అమరావతిని తీర్చిదిద్దేందుకు మా ప్రభుత్వ ప్రణాళికలు దోహదపడ్డాయి. రాజధాని నగరంలో మౌలిక సదుపాయాలు అభివృద్ధి చేయడానికి మా ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ద్వారా బహుళపాక్షిక నిధుల సంస్థల నుండి 15,000 కోట్ల రూపాయల నిధులను పొందడం జరిగింది. పట్టణ ప్రాంతంలో నివసిస్తున్న నిరుపేదలకు సరసమైన ధరలకు ఆహారాన్ని అందించడంతో మా ప్రభుత్వం మొత్తం 123 పట్టణ ప్రాంతాల పరిధిలో 204 అన్నా క్యాంటీన్లను ఏర్పాటు చేయడం జరిగింది. గ్రామీణ ప్రాంతాల్లో కూడా 158 అన్నా క్యాంటీన్లను ఏర్పాటు చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేయడం జరిగింది. 2024-25 ఆర్థిక సంవత్సరానికి పురపాలక పట్టణాభివృద్ధి శాఖకు 11,490 కోట్ల రూపాయల కేటాయింపును ప్రతిపాదిస్తున్నాను. గృహ నిర్మాణం 2029 నాటికి అందరూ ఇళ్లు నిర్మించి ఇవ్వాలన్న మా ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది. ప్రధానమంత్రి ఆవాస్ యోజన, ఎన్టీఆర్ నగరాలు పథకం కింద ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు 25 లక్షల ఇళ్ల పట్టాలు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది. ఈ నిర్ణయం ఆర్థికంగా వెనుకబడిన వర్గాల సంక్షేమ కార్యక్రమానే కాకుండా రాష్ట్ర ఆర్థిక కార్యకలాపాలకు కూడా ఊతమిస్తోంది. ఈ కార్యక్రమం కింద ఇంటి స్థలాన్ని కానీ, పక్కా ఇళ్ళు లేని వారికి ఇళ్ల స్థలాల పట్టాలు మంజూరు చేయడం జరుగుతుంది. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద 6.9 లక్షల ఇళ్ళు, ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద 1.79 లక్షల గ్రామీణ ఇళ్లను పూర్తి చేయాలని ప్రతిపాదించడం జరిగింది. ప్రధానమంత్రి జన్మన్ పథకం కింద నిస్సహాయ గిరిజన సమూహాల కోసం 15,000 పైగా గృహాలను పూర్తి చేయాలని ప్రతిపాదించడం జరిగింది. అన్ని శాఖల సమన్వయంతో హౌసింగ్ లేఅవుట్లలో మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడానికి మా ప్రభుత్వం కట్టుబడి ఉంది. 2024-25 ఆర్థిక సంవత్సరానికి గృహ నిర్మాణ శాఖకు 4,012 కోట్ల రూపాయల కేటాయింపుని ప్రతిపాదిస్తున్నాను. జలవనరుల నిర్వహణ, సాగునీటి రంగాన్ని గత ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేసింది. వంశధార స్టేజ్ 2, హంద్రీనీవా సుజల స్రవంతి 2వ దశ, వెలుగొండ ప్రాజెక్టు, తోటపల్లి బ్యారేజు, గజపతి నగరం బ్రాంచ్ కెనాల్, చింతలపూడి ఎత్తిపోతల పథకం, పులిచింతల, గుండ్లకమ్మ రిజర్వాయర్, సోమశిల స్వర్ణముఖి లింక్ కెనాల్ వంటి సాగునీటి ప్రాజెక్టుల్లో ఏ ఒక్కదానిలోనూ పురోగతి లేదు. పోలవరం విషయంలో కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖకు చెందిన పోలవరం ప్రాజెక్టు అథారిటీ సలహాలను పట్టించుకోకుండా నిర్మాణ కీలక దశలో ఉన్నప్పుడు ఏజెన్సీని హఠాత్తుగా మార్చడం వలన డయాఫ్రమ్ గోడ కూలి ప్రాజెక్టు నిర్మాణంలో తీవ్ర జాప్యం జరిగింది. ప్రాజెక్టు ప్రయోజనాల కోసం ఏళ్ల తరబడి ఎదురు చూస్తున్న ఆంధ్ర, ఉత్తరాంధ్ర మరియు రాయలసీమ వాసులకు ఈ జాప్యం కలవరపెడుతోంది. మా ప్రభుత్వం సాగునీటి రంగానికి అధిక ప్రాధాన్యతనిస్తూ ప్రతి పొలానికి నీటిని తీసుకెళ్లాలనే లక్ష్యంతో సమగ్ర నూతన జల విధానాన్ని రూపొందించడం జరుగుతోంది. రాష్ట్రాన్ని కరువు రహిత రాష్ట్రంగా తీర్చిదిద్ది త్రాగు మరియు సాగు మరియు పారిశ్రామిక అవసరాలకు నీటి భద్రతను కల్పించేందుకు కార్యాచరణ ప్రణాళికలు రూపొందించడం జరిగింది. పోలవరం జాతీయ నీటిపారుదల ప్రాజెక్టును త్వరితగతిన పూర్తి చేయడం మా ప్రభుత్వ మొదటి ప్రాధాన్యత. చింతలపూడి ఎత్తిపోతల పథకం, బొడ్డేపల్లి రాజగోపాలరావు వంశధార ప్రాజెక్టు 2వ దశ, పూల సుబ్బయ్య వెలుగొండ ప్రాజెక్టు, హంద్రీనీవా సుజల స్రవంతి ప్రాజెక్టు, తుంగభద్ర హై లెవెల్ కెనాల్ వ్యవస్థ మెరుగుదల, చిన్న నీటి పారుదల, వాటర్ షెడ్, భూగర్భ జలాల నిర్వహణతో సహా నిర్మాణంలో ఉన్న అన్ని ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు మా ప్రాజెక్టు కట్టుబడి ఉంది. వీటితో పాటు అదనంగా భవనాసి చెరువు మార్పిడి ప్రాజెక్టును మరియు మహేంద్ర తనయ ఆఫ్షోర్ ప్రాజెక్టును చేపట్టాలని మా ప్రభుత్వం భావిస్తోంది. గోదావరి, పెన్న, నాగావళి వంశధార నదులను అనుసంధానం చేయడం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా నీటి భద్రతను కల్పించాలని భావిస్తోంది.
2024-25 ఆర్థిక సంవత్సరానికి జలవనరుల శాఖకు 16,705 కోట్ల రూపాయల కేటాయింపును ప్రతిపాదిస్తున్నారు. పరిశ్రమలు మరియు వాణిజ్యం, పారిశ్రామిక అభివృద్ధికి అనువైన వాతావరణాన్ని కల్పించడంపై మా ప్రభుత్వం దృష్టి సారించింది. పెట్టుబడిదారులను మరియు ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించి తద్వారా వివిధ రంగాలకు ఉపాధిని కల్పించే దిశగా నూతన విధానాలను రూపొందించడం జరిగింది. మా ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక వృద్ధి పాలసీ 4 తీసుకురావడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ సూక్ష్మ మరియు చిన్న మధ్య తరహా అభివృద్ధి పాలసీ 4 తక్షణమే ఉపయోగించుకునేట్లుగా ప్రైవేటిక పారిశ్రామిక వాడల ఏర్పాటుకు ఒక ప్రత్యేక విధానం, ఆంధ్రప్రదేశ్ ఫుడ్ ప్రాసెసింగ్ 4వ పాలసీలను మా ప్రభుత్వం తీసుకురావడం జరిగింది. ఈ విధానాలలో పోటీతత్వ ప్రోత్సాహక పద్ధతిని ప్రవేశపెట్టగా దీనికి పారిశ్రామిక రంగం నుండి సానుకూల స్పందన వచ్చింది. మన రాష్ట్రాన్ని పెట్టుబడుల గమ్యస్థానంగా మార్చేందుకు పెట్టుబడిదారులలో మా ప్రభుత్వం మళ్లీ ఆసక్తిని పెంచింది. 2024-25 ఆర్థిక సంవత్సరానికి పరిశ్రమలు వాణిజ్య శాఖకు 3,127 కోట్ల రూపాయల కేటాయింపును ప్రతిపాదిస్తున్నాను.